ఇలా ఎలా పట్టుకోండి మీరు, ఎలా పట్టుకొని చాలు. మీరు టచ్ చేశారని పోవాలి. ఓకే, ఆన్ చేస్తుంది కదా. ఆన్ చేసింది. అయితే నేను 90 నుంచి 92 గడిచిపోయింది. నాకు పని రావట్లా. అయితే మా అన్న మ్యారేజ్ అవుతుంది. మా నాయనమ్మ మా మేనత్త ఈ ఎర్రగట్టం గ్రామం నుంచి వచ్చాను. నా మనవడు మ్యారేజ్ చూద్దాం. సర్లే నేను చిన్న చర్చి పాస్టర్ గారు లేడీస్ గైడ్లో చేసుకుంటా, లేడీస్ టైలర్ చేసుకుంటా. అయితే లేడీస్ టైలర్ చేసుకుంటా నేను మా పాస్టర్ గారు చేసుకుంటా సేవ చేసేది. చిన్న కమ్మలకి వచ్చి అక్కడ ఒక 10 మంది విశ్వాసంతో ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. అయితే ప్రార్థన పెట్టుకున్నారు మా వాళ్ళు. అక్కడ ఒక పక్కన చర్చ్ ఉంది కదా, ప్రార్థన పెట్టుకున్నారు ముసడు. మా నాయనమ్మ మా కోడి లలితమ్మ కోడి మారికి. సరే నేను వస్తా పోతా ఉన్నామని సరేలే నేను వచ్చి వాళ్ళు ఏదైనా వండుకుంటే నాకు పెట్టేవాళ్ళు, నేనేమన్నా తీసుకురమ్మని తీసుకొచ్చేవాడిని. నాకు చేపలు పట్టడం చాలా ఇష్టం. చేపలు అందరికీ దొరకవు. చేపలు బట్టి అది ఇచ్చేవాడు. కనుక మా బందరోడ్డు కాలం ఉండేది. అయితే నాకు ఇంట్రెస్ట్ రొయ్యలు పట్టడం, మునిగి బండగా చేయి పెట్టి నోటితో పట్టుకొని మళ్ళీ లోపల ఇంకొక రొయ్యలు పట్టుకున్నాం. అంతా టెక్నికల్గా చిన్నప్పుడే చేసాము. ఆ రొయ్యి పుట్టు తీసి మళ్ళీ భూమిలోకి పట్టాము. అంతా దేవుడు ఇలా చేసాము. అయితే నేను అలా చేస్తా వాళ్ళకి కలుపుతూ ఉండేటప్పుడు ఒక బ్రొక్కుడికి పెట్టినప్పుడు నాకు డ్రమ్ ఇచ్చాడు. ఇలాంటిది పైగా పడుతున్నా కదా, ఆ డ్రమ్ ఇస్తే నేను ఏదో నాకు వచ్చి రానట్టు మా వాళ్ళు ఇచ్చారు కదా పాస్టర్ గారు అని పడతాను. ఇంతకుముందు ఎవరైనా చర్చి ఇబ్బులు పట్టుకొని వెళ్తే నేను ఏమనేవాడినంటే అల్లులియా గాళ్ళు అని. ఏమనేవాడిని అల్లులియా గాళ్ళు అని ఎటకారం చేశాను. దేవుడు చూశాడు, శ్రీహరి నువ్వు అల్లులియా గాళ్ళు అంటావా, ఆ అల్లులియా గాడి దగ్గరికి నీ దగ్గరికి తీసుకొని వస్తా. దేవునికి స్తోత్రం. అల్లులియా అంటే దేవుని స్మరింపు. అరబిక్లో ఐబరీ భాషలో హల్లెలూయా అంటారు. హల్లెలూయా పదం ఏంటి? దేవుని స్మరింపు, దేవుని స్తుతింపుము, దేవుని ఆరాధించము, దేవుని మహిమపరచము, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో దేవుని మహిమపరచము. దానికి అర్థం హల్లెలూయా. ఇలా తెలియక హల్లెలూయా కలిగితే పని ఇంకేం పని పట్టడం, సాయంత్రం బయటకు పెట్టాను హల్లెలూయా కలిగి అని అడగాలని చేసింది. అయితే అయిపోయిన తర్వాత నువ్వు హల్లెలూయా అంటావా, నన్ను ఎటకారం చేస్తున్నావా, నిన్ను పట్టుకొని తీసుకొస్తా అని ప్రార్థనలో కూర్చోబెట్టండి. ఎవరైనా వాళ్ళు దెబ్బ కొట్టారనుకో వాళ్ళకి 10 దెబ్బలు రక్తం వచ్చేటట్టు కొడతారు. అంత కూర్చుకోడు. ఒక దెబ్బ కొడితే 10 దెబ్బలు కొట్టి రక్తం వచ్చేటట్టు కొడతారు. అంత మూర్ఖుడు, అంత కూపిస్తుడు. అలాంటిది ఎవరైనా నన్ను కొట్టినా, నన్ను మొహం మీద ఉమ్మేసినా, నన్ను చెప్పుతో కొట్టినా అన్నీ భరిస్తా. ఎందుకు? ప్రభు నాలో. అయితే మనం పాత స్థితి ఒక భయంకరం. ఎందుకు? మనలో సాతాను. ఎప్పుడైతే మన మనస్సులో మన హృదయంలో ఆయన అడుగు పెడతాడో ఆ పాపిష్టి జీవితం పోయి ఆ తర్వాత జీవితాన్ని సమాధి చేసి నూతనమైన బిడ్డగా మన ప్రభు మార్చాడు. చీకటి సముద్రంగా ఉన్న మనల్ని వెలుగు మార్చాడు. ప్రభు గొప్పవాడు, సజీవుడు, నిన్న నేడు మాట తప్పనివాడు, మార్పు లేనివాడు. యుగాలు గడిచిన తరాలు గడిచిన ఆయన నిత్యము మనతో ఉన్నవాడు. మన ప్రాణం ఉన్నంత వరకు, ప్రాణం పోయినా ఆ పరలోక రాజ్యంలో మనం చేపట్టుకొని తీసుకెళ్ళేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నమ్మకంగా మన జీవితాన్ని అర్పిస్తే లోకానికి, పాపానికి, శరీరక్రియకి, సాతానికి మనం నమ్ముకున్నామంటే ఇక్కడే అందుకని మన ప్రాణం ఉన్నంత వరకు ఆయనకి బానిస అయిపోవాలి. పాదాలకి బానిస అయిపోవాలి. అప్పుడే వాళ్ళ జీవితం వెలిగించబడుతుంది, మార్చబడుతుంది. అయితే నేను ఎప్పుడైతే ప్రార్థన చేశారో శ్రీహరి హరి అంటారు మామూలు. హరి నువ్వు నా దగ్గర రామా అని పాస్టర్ గారు. సరేలే ఇప్పటివరకు పూజ చేశాం, ఇప్పటివరకు పూజ చేసాం, వెళ్ళాం దేవుడే కదా అని వెళ్ళడం స్టార్ట్ చేసాం. పరిశుద్ధ గ్రంథం అది ఉంది కదా,
నేను 25 సార్లు 25 సంవత్సరాలు చదివాను. 25 సార్లు 25 సంవత్సరాలు చదివారు. చదివాను. దాంట్లో బీటీహెచ్ బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ, ఎంటీహెచ్ మాస్టర్ ఆఫ్ థియాలజీ, సిటీహెచ్ రెవరెండ్గా పట్టా నాకు ఇచ్చాను. పెళ్లి చేస్తాను, సమాధి కార్యక్రమం చేస్తాను, బాప్తీసం చేస్తాను. దేవుడు ఆయన ఎప్పుడైతే వెతుకుతామో ఆయన దొరికే దేవుడు. ఆయన మనల్ని చూస్తూ ఉంటాడు, అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాడు. ఏం చేస్తున్నామో మన బ్రతుకు, మన ఆలోచనలు, మన ప్రవర్తన మొత్తాన్ని ఆయన చూస్తూ ఉంటాడు. ఎవరు చూడట్లేదు అని పిల్లి కళ్ళు మూసుకొని ఏం చేస్తుంది? పాలు తాగుతాం. మనం చూస్తాం, అమ్మో పాలు తాగుతుందని కొడతాం తల మీద, అది పారిపోవాలి. అలాంటి వారిగా ఎవరు ఉండడానికి వీలు లేదు. పాపిష్టి వాళ్ళగా ఉండడానికి వీలు లేదు. ప్రభు సన్నిధికి వచ్చామంటే పరిశుద్ధుడైన, పరిశుద్ధ గ్రంథం అంటే పరిశుద్ధం కాబట్టి ఉండాలంటే పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి. ఎప్పుడైతే పరిశుద్ధమైన జీవితం ఉన్నదో నీవు జాగ్రత్తగా దేవుని విధులు, సర్వశక్తి దేవుని బతిమాలకుంటావు, పరిశుద్ధంగా జీవిస్తావు, యథార్థంగా బ్రతుకుతావు. ఇప్పుడు నీ యందు శ్రద్ధ నిలిపి, నిన్ను చూసి, నీ ప్రవర్తన చూసి, నీ మాట తీరు చూసి, నీ జీవిత విధానం చూసి ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలము మధ్యలో చేస్తాను. మొదలు కొద్దిగా ఉన్నాను, మొదలు చాలా అభివృద్ధి పరుస్తాడు. మన దేవుడు గొప్పవాడు, ఐశ్వర్యవంతుడు, బిచ్చగాడు కాదు, దరిద్రుడు కాదు. నీ దరిద్రత, నీ బిచ్చగత్తె, నీ బిచ్చగాడు ఆయన నెత్తి మీద వేసుకొని ఆ శిలువ మీద భూమికి ఆకాశానికి మధ్య వేలాడు. ఆయన విలువైన రక్తాన్ని, విలువైన ప్రాణాన్ని నా కోసం, నీ కోసం, మన కోసం ఆయన వ్యక్తులుగా ఆయనకి ఏం అవసరం లేదు. ఆయనకేమీ అవసరం నువ్వు కావాలి. నీ జీవితంలో నీ గుండెలో ఒక గది ఉంటుంది, చిన్న గది. ఆ గదిలో సాతానికి ఇస్తున్నావా, దేవుడికి ఇస్తున్నావా, అది అర్థం చేసుకో. ఎప్పుడైతే దేవుడికి ఇస్తావో దేవుడికి దేవుళ్ళు అంటారా అంటారు కదా, ఎందుకు? ఆ హృదయంలో ప్రభు ఉన్నాడు. దెయ్యం అంటారా, ఆ హృదయంలో దెయ్యాను ఉన్నాడు. ఏదైనా మరణం కావాలా, పరలోక రాజ్యం కావాలా, మీరు రావడం కాదు, ఇద్దరిని 2 చేతులు కొట్టుకొని తీసుకురాడు. మీరు ఉత్తముడని దేవుని రుచి చూసి తెలుసుకున్నారు. మీరు 2 చేతులు మీకు ఖాళీగా ఉన్నాయి కదా, ఖాళీగా ఉన్నాయి కదా, ఇద్దరు పట్టుకొని తీసుకురాడు, కూర్చోబెట్టండి. ఆవిడకి ఏం కావాలా, టీయా, వీక్నెస్సా, టీ తాగించు, టిఫినా, చికెన్ బిర్యానీ తినాలా, తినిపించు, రామ్మా అని చెప్పేసి 2 చేతులతో పట్టుకొని మీరు గొర్రెలు, మీ గొర్రెలే కంటాయి. అలాగా కలవరెడ్డి 2,000 మంది, నేను 2008లో ఇప్పుడు 10 లక్షల మంది. కాకినాడ బ్రాంచ్ పాస్టర్గా నన్ను అపాయింట్మెంట్ చేశాను. నేను ఎటువంటి వాడిని, గురువు వంటి వాడు. నాకు ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేదు, గుట్టివాడిని, మట్టివాడిని. కరోనా వచ్చినప్పుడు పెట్టలా రాలిపోయారు. పాస్టర్లు లేరు, విశ్వాసం లేరు, పూజారులు లేరు, ఎవరూ లేరు, అందరూ పెట్టలాగా. మన జీవితం ఏర్పాటు అంతలో ఉండి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి బుడగ వంటి నీటి జీవితం. ఎంతోటికి నాకు బంగారం కావాలి, నీ పిల్లలతో కావడం, నీ భర్తతో కావడం, పిల్లలతో గొడవడం, ఈ ఆస్తి కోసం గొడవడం, కొట్టడం, తిట్టడం, పొడవడం, ఇవన్నీ ఎంతో. అందుకని సులభం అన్నది భూమి కింద జరుగుతున్నాయని, భూమి మీద జరుగుతున్నాయని, ఆకాశం కింద జరుగుతున్నాయని వ్యర్థమైన మన బతుకు, మన బ్రతుకు వ్యర్థం. కానీ మనం ఎప్పుడైతే ప్రభు పాదాల చెంతకు వస్తామో ఆ జీవితాన్ని, ఆ వ్యర్థమైన జీవితాన్ని ఆయన చేతులతో మనల్ని కొండగా పనికొంచెం కొండ ఏం చేస్తాం, అన్నంతో, కూరంతో, నీళ్ళతో నీ చేస్తాం. పాత్రగా ఆయన ఆ పాత్రని ఆయన చక్కగా తోముతాడు, అంటే కడుగుతాడు. మట్టి మశానం అంతా
అడిగి ప్రభు నిన్ను జిగ్జిగ్గాని జిగేటట్టు ఇతను చూసినప్పుడు నీలో ప్రభువును చూస్తారు. నీలో ప్రభువును చూస్తారు. ప్రభు ఎక్కడ లేడు, నీలో 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 నీ గుండె గుడిలో ఉన్నాడు. ఆయనకి నువ్వు చోటు హృదయంలో చోటు చోటు. నీ బంగారం అవసరంలా, నీ పొలాలు అవసరంలా, నీ స్థలాలు అవసరంలా, నీ మేళలు అవసరంలా, నీ మిద్దెలు అవసరంలా, నీ ఆస్తిపాస్తులు అవసరం. నీ కొడుకు ప్రభువుకి సమర్పించు, నీ కూతుర్ని ప్రభువుకి సమర్పించు, వీడిని నీవు నీ భర్తని ప్రభువుకి సమర్పించు. అప్పుడు నీలో నీతో నీ గృహంలో నువ్వు చేస్తున్న స్థలంలో ఆయన సన్నిధి ఎదురుగా ఉంటుంది. అయితే నేను 92లో వచ్చి అయితే 6 నెలల్లో మా ప్రభు ఎప్పుడైతే బైబిల్ గారు పాటలో స్తుతించడం ప్రార్థన చేయడం ఎప్పుడైతే చేస్తున్నానో దేవుడు నా హృదయంలో అడుగుపెట్టి నాలో ఉన్నాడు. ఆ పని ఎలా చేయాలో జ్ఞానం ఇచ్చాడు. పని చేసి నీలో ప్రభు అడుగు పెడితే నీకు అసాధ్యమైంది గుదిబండగా ఉన్న సమస్యలు తీసి చెత్తపోట్లు వేసేస్తాడు. నీ అనారోగ్యాన్ని తీసి చెత్తపోట్లు వేస్తాడు. నీ మస్టుని, నీ హృదయంలో మస్టుని తీసి పక్కన పడేస్తాడు. మస్ట్ అంటే బంగారం ఎంత ఉండదు. ఏం చేస్తాడు? బంగారం కొలువులో వేస్తే కరిగిస్తాడు. ఆ కంసాలి 5 సార్లు చూస్తాడు. సువర్ణంగా వచ్చిన ముద్ద ఎంత ఉంటుంది, బంగారం చూస్తే ఎంత ఉంటుంది. ఈ ముద్ద నిన్ను వాడుకుంటాడు, సువర్ణంగా మార్చేస్తాడు. అలాగా ప్రభు నా జీవితాన్ని ఎప్పుడైతే అప్పగించాను, వైజాగ్లో 3 ఇళ్ళు దేవుడు బిల్డింగ్స్ ఇచ్చాడు, హైదరాబాద్లో 2 ఇళ్ళు అపార్ట్మెంట్లు ఇచ్చాడు. ఇక్కడ ఇల్లు దగ్గర 300 గజాలు. ఇవన్నీ ఒకరోజు చెత్త పొత్తు ధూళి లేకపోతే భూమి మీద ఇవన్నీ ఆ పరలోక రాజ్యంలో ప్రభు అడుగుతాడు మిమ్మల్ని, నన్ను, మన అందరిని. ఏమంటాడు తెలుసా? ఎన్ని ఆత్మలు తీసుకొచ్చావు నాయన, ఎన్ని ఆత్మలు తీసుకొచ్చావమ్మా అంటాడు. నువ్వు ఎంత బ్యాగ్ తీసుకొచ్చావు? 1 కేజీ బంగారం తీసుకొచ్చావా? 1 కేజీ వడ్డానం తీసుకొచ్చావా? ఒక 300 గజాలు స్థలం తీసుకొచ్చావా? పొలం తీసుకొచ్చావా? 1 ఎకరా భూమి తెచ్చావా? అందరూ ఏమంటాడు? ఎన్ని ఆత్మలు తీసుకొచ్చావు. మీరు వస్తున్నారు కదా, మీ అక్కలు ఉండొచ్చు, మీ చెల్లెలు ఉండొచ్చు, మీ బావమరులు ఉండొచ్చు, మీ అప్పజీలు ఉండొచ్చు. ఆమె 2 చేతులతో తీసుకురండి లోపలికి, కొంచెం పెట్టండి. వాళ్ళకేదో ఏం కావాలో ఆమె ప్రేమించు. నీ భర్తను ప్రేమించావు, ఇప్పుడు దాన్ని నీ భార్యను ప్రేమించు, నీ అక్కను ప్రేమించు, నీ చెల్లిని ప్రేమించు. ఆమె తీసుకొని రా, కూర్చోబెట్టు. ఈ మందిరం అక్కడ దాకా వెళ్ళిపోవాలి. ఎక్కడ దాకా? చెట్టు ఉంది కదా అక్కడ దాకా జనాలతో నిండిపోతారు. నువ్వు ఒక గొర్రె 2 పిల్లలు 4 పిల్లలు ఏంటావు, నువ్వు గొర్రెవి, నువ్వు తీసుకొని రావాలి. అయితే ఇప్పుడైతే అనేక ఆత్మల పట్ల భారం నాకు దేవుడిచ్చాడు. మన కళ్ళ తాగుబోతులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా, కైని వేసేవాళ్ళుగా, ప్రాంతాలకు వేసేవాళ్ళు, కోడి పందాలు వేసేవాళ్ళు, ఇలా సంబంధం అల్పకాల పాప భోగాలు జీవిస్తున్న ప్రజల్ని ఆయన రక్షణ సువార్త ఇవ్వడానికి నా ప్రభు అడిగాడు. పైగాడు కాకినాడ బ్రాంచ్కి నాకు పాస్టర్గా వేశారు. నా కోసం నా కుటుంబంలో ఎప్పుడైతే దేవుడిని ఈ సంవత్సరంలో 2025 నాకు ఒక కొడుకున్నాడు, 25 సంవత్సరాలు జాబ్ చేస్తాను. నాకు కూతురు ఉంది, 2 మనవరాలు. ఒక మనవరాలు ఎంత, మనవరాలు ఎంత. అయితే నాకు 2 పిల్లలు. ఆవిడ జాబ్ చేస్తాను. కానీ ఎప్పుడైతే దేవుడిని సమర్పించుకున్నాను 2025 అంటే 20 ఈ సంవత్సరం, నన్ను సాతాగాడు నువ్వు దేవుని పని చేస్తావా, ఉద్యోగం మీద టెంపరీ చేసుకొని నేను పని చేసుకున్నావు, నేను అనుకున్నాను నువ్వు ఫుల్ టైం చేస్తావా, నీ సంఖ్యతో నేను చూస్తా అని మా ఆవిడలో జరబడి, మా కొడుకులో జరబడి అలజడి చేస్తాను. అల్లకల్లో నీళ్ళు ప్రశాంతమైన నీళ్ళు ఇళ్ళకైతే ఏమవుతుంది? అల్లకల్లో
ఆ కుటుంబాన్ని అల్లకల్లోలం చేస్తున్నాడు. ఏమి చేయడు. ఎవరు శాతం నాకంటే నాలో ఉన్నగా వాడు గొప్పవాడు. గొప్పవాడు, సజీవుడు. ఆమేన్. వాడి దగ్గర ఇదంతా ఆఫ్టర్ ఎవరు సాతాను దేవుడు గొప్పవాడు. సజీవుడు, బ్రతుకున్నవాడు. ఆయన నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన గొప్ప దేవుడు, మార్పు లేనివాడు, మాట తప్పనివాడు. తల్లి విడిచిన, తండ్రి విడిచిన, బంధుమిత్రులు విడిచిన నడవక ఎడబాయక అనుదినం అనుక్షణం కాచి కాపాడుతుంది. చూస్తున్నవాడు, ఇది దర్శిస్తున్నవాడు, ఈ సమాధానం ఇచ్చేవాడు. అవును. కొద్ది రోజులు సాక్షి దేవుడు ఆమేన్. కోసం ఆ కుటుంబం కోసం ఆ శోధన తీసివేసి చక్కగా ఆమె పరిపూర్ణంగా దేవుడి సన్నిధిలో నాతో పాటు సేవలో సహకరించే పాస్టర్గా మీరు ప్రార్థించింది. ఆమేన్. దేవుడి చిత్తం తర్వాత ఏమైంది నా కోసం నా కుటుంబం కోసం ప్రార్థించింది. ఇక్కడ 300 గజాలు అంటే 6 సెంట్లు ఇల్లు కట్టాలని నేను ఇచ్చాను. అదంతా నెరవేరు చేసుకుని నా కోసం అక్కడ చిన్న చర్చి కూడా స్టార్ట్ చేస్తాను. ఎక్కడ పెద్ద తెర మీద అంటే తెలుసా, అన్నిలు విగ్రహారాధన పక్కనే కుటుంబం, ఆ పక్కనే శివాలయం పక్కనే చర్చి స్టార్ట్ చేస్తాం. చర్చి అక్కడ ఆరాధన జరగాలి. వాళ్ళు మార్పు ఉండాలి, వాళ్ళు మారి మనసును పొందాలి, వాళ్ళు రక్షణ భాగ్యాన్ని పొందాలి. ప్రభు ఎంత గొప్పవాడే, ఉత్తముడని దేవుని చూసి వాళ్ళు తెలుసుకోవాలి. ఇదేనా దానానికి ధన్యత. దేవుని పరిశుద్ధ సాక్షి గురించి ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 నిరంతరం నీతోనే జీవించాలనే